అమావాస్య రాత్రి చంద్రుడు కూడా కనిపించని నిశ్శబ్ద సమయం. ఈ రాత్రే మహాశివరాత్రి. ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదనం చేశారు. అమృతానికి ముందుగా ప్రపంచాన్ని నాశనం చేసే హాలాహలం వెలిసింది. అప్పుడే శివుడు ముందుకు వచ్చాడు. ఏ భయం లేకుండా విషాన్ని గ్రహించాడు. ఈ విషం దేవతలదే కాదు, మనలోనూ కోపం, భయం విషంలా ఉంటుంది. ఈ రాత్రి శివుడు ఆదియోగి చైతన్యంగా నిశ్చలంగా నిలిచాడు. అందుకే భక్తులు శివరాత్రి రాత్రి జాగరణ చేస్తారు. నిద్ర అంటే అచేతనం, జాగరణ అంటే చైతన్యం. చైతన్యం పెరిగితే చీకటి కరుగుతుంది. ఉదయం లావటం అంటే కేవలం సూర్యోదయం కాదు, అది అంతర్లీన వెలుగు. మహాశివరాత్రి ఒకే రాత్రి కాదు. శివుడు బయట కాదు, మనలోనే ఉన్నాడు.